హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎర్లీ మార్నింగ్ లేవగానే గణేష టెంపుల్కి అయితే మేము దర్శనం కోసం వచ్చేసాము. చూస్తున్నారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో టెంపుల్. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అలా 5 minutes కూర్చొని తర్వాత బీచ్కి అయితే వచ్చేసాం. టైం అయితే 1:30 అయిపోయింది. సో లంచ్ కోసం అని మేము కామాచి హోటల్కి వచ్చాము. ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే ఇక్కడ బిర్యానీ ఆర్డర్ చేసిన వాళ్ళకి ఫ్రీగా రసం రైస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైనా కానీ పాండిచ్చేరి వెళ్తే ఈ రెస్టారెంట్ తప్పకుండా ట్రై చేయండి. లంచ్ అయిపోగానే మేము బోటింగ్కి వచ్చేసాము. ఇది బోటింగ్ ప్లస్ బీచ్ అనమాట. ఈ బోటింగ్లో తీసుకొని మనము బీచ్ దగ్గరికి అయితే వాళ్ళు తీసుకెళ్తారు. మనం అక్కడ 1/2 hour మనము హ్యాపీగా విజిట్ చేయొచ్చు. బీచ్ అయితే చూసేసాం. సో ఇంకా రిటర్న్ బోట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ బోట్ 10 minutes ఒకటి వస్తూనే ఉంటుంది. సో ప్రాబ్లం ఏం లేదు. ఒకటి మిస్ అయినా ఇంకోటి తీసుకొని మనం వెళ్ళిపోవచ్చు. బోట్లో ఆల్రెడీ ఫుల్గా ఉన్నారు. సో నెక్స్ట్ బోట్ కోసం వెయిట్ చేసాం. 5 minutes కన్నా ఇంకొకటి వచ్చేసింది. ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదాం పదండి. సో ఇలా మా Day 2 అయితే ఇలా జరిగింది. Day 3కి వచ్చేస్తే మార్నింగ్ లేవగానే మళ్ళా అగైన్ మేము టెంపుల్కి, శివాలయంకి అయితే వచ్చాము. శివాలయం దర్శనం అయిపోగానే శ్రీ వక్రకాళి అమ్మన్ టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. ఇది ఇక్కడ ఏమైనా మొక్కున్నా తప్పక తీరుతుంది అని నమ్ముతారు ఇక్కడ ప్రజలు. సో ఫైనలీ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా మేము రిటర్న్ అయితే బెంగళూరుకి వెళ్ళిపోతున్నాము. ఎవరైనా కానీ పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 కూడా చూసేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్, bye bye guys. He's rolling smooth through the city streets, bassline booming under his feet, Mickey in hand, it's his one true